అండి, వెల్కమ్ బ్యాక్ టు స్కిన్ నీడ్స్. మీరు చాలాసార్లు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ బ్యాక్ తిప్పి ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తే మీరు గ్లిజరీన్, గ్లిజరాల్ అనే వర్డ్స్ కనిపిస్తాయి మీరు అబ్జర్వ్ చేస్తే. కానీ మనం చాలా తక్కువ అటెన్షన్ ఇస్తాం. ట్రూత్ ఏంటి అంటే గ్లిజరీన్ అనేది ఒక సైలెంట్ స్కిన్ కేర్ హీరో. లైట్ వెయిట్, అఫోర్డబుల్ అండ్ ప్రెజెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట. ఈరోజు మనం చూద్దాం గ్లిజరీన్ అంటే ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు అన్ని ప్రొడక్ట్స్లోని గ్లిజరీన్ ఉంది, అండ్ కెన్ వి యూజ్ ప్యూర్ గ్లిజరీన్ డైరెక్ట్లీ ఆన్ టు ద స్కిన్. లెట్స్ అండర్స్టాండ్ దిస్ సింపుల్ బట్ పవర్ఫుల్ మాలిక్యూల్ క్లియర్లీ అండి. సో గ్లిజరీన్ అంటే ఏంటి? సైంటిఫిక్ నేమ్ చూస్తే గ్లిజరాల్ అంటే కలర్లెస్, ఆర్డర్లెస్, థిక్ లిక్విడ్, స్వీట్ టేస్ట్ ఉంటుంది, కానీ ప్లీజ్ టేస్ట్ చేయకండి. గ్లిజరీన్ ఒక టైప్ ఆఫ్ హ్యూమెక్టెంట్ అండి, అంటే వాటర్ని అట్రాక్ట్ చేయడం అండ్ హోల్డ్ చేయడం దీని మేజర్ పని. ఇట్ పుల్స్ హైడ్రేషన్ ఫ్రమ్ ద ఎయిర్ ఆర్ ఫ్రమ్ డీపర్ స్కిన్ లేయర్స్, కీపింగ్ ద స్కిన్ సర్ఫేస్ సాఫ్ట్ అండ్ ప్లంప్. ఇది మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అండ్ యాక్చువల్లీ గ్లిజరీన్ మన బాడీలో కూడా న్యాచురల్లీ ఉంటుంది అనమాట. ఇట్స్ పార్ట్ ఆఫ్ లిపిడ్స్ దట్ మేకప్ ద స్కిన్ బ్యారియర్. సో మీరు గ్లిజరీన్ అప్లై చేస్తున్నప్పుడు వీఆర్ గివింగ్ అవర్ స్కిన్ సంథింగ్ ఇట్ ఆల్రెడీ నోస్. దానికి ఆల్రెడీ తెలిసిన ఇంగ్రీడియంట్నే మనం ఇస్తున్నాం దానికి. ఇన్ షార్ట్, గ్లిజరీన్ అంటే వన్ స్మాల్ మాలిక్యూల్ దట్ కీప్స్ యువర్ స్కిన్ హైడ్రేటెడ్, కామ్ అండ్ బ్యాలెన్స్డ్ అండి. సో ఇప్పుడు గ్లిజరీన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఎర్లియర్ టైమ్స్లో గ్లిజరీన్ అనేది ఒక బై ప్రోడక్ట్ అనమాట, సోప్ తయారు చేసేటప్పుడు. వెన్ ఆయిల్స్ ఆర్ ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ ఇంటూ సోప్స్, గ్లిజరీన్ న్యాచురల్లీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం మోస్ట్లీ యూజ్ చేస్తున్నది వెజిటేబుల్ గ్లిజరీన్. మోస్ట్లీ వెజిటేబుల్స్ అండ్ ప్లాంట్స్ నుండి వస్తుంది ఇది. అండ్ ఇది ప్లాంట్ బేస్డ్ కాబట్టి జెంటల్ అండ్ పాపులర్ కూడా. సో సోర్సెస్ రెండండి, ఒకటి న్యాచురల్, ఒకటి ల్యాబ్ మేడ్ అనమాట, అంటే సింథటిక్. న్యాచురల్ అయితే ప్లాంట్ బేస్డ్ ఉంది, యానిమల్ బేస్డ్ ఉంది, కానీ స్కిన్ కేర్లో యూజ్ చేసేది మోస్ట్లీ ఫార్మా గ్రేడ్ వెజిటేబుల్ గ్లిజరీన్. సూపర్ ప్యూరిఫైడ్ అండ్ సేఫ్ టు యూజ్ కూడా. ఇప్పుడు చూద్దాం గ్లిజరీన్ అసలు ఎలా పనిచేస్తుంది అనేది. గ్లిజరీన్ వర్క్స్ ఇన్ 2 బ్యూటిఫుల్ వేస్ అండి. ఒకటి సర్ఫేస్ హైడ్రేషన్, అంటే ఇట్ పుల్స్ మాయిశ్చర్ ఫ్రమ్ ఎయిర్, అంటే బయట నుంచి ఎయిర్, వాటర్, బయట ఎయిర్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి మాయిశ్చర్ పుల్ చేసి టాప్ లేయర్కి ఇస్తుంది. సో హైడ్రేటెడ్ అండ్ ప్లంపీగా ఉంటుంది టాప్ లేయర్. అండ్ డీప్ హైడ్రేషన్, ఇది ఏంటంటే గ్లిజరీన్ యాక్టివేట్ స్పెషల్ ఛానల్స్ అండి మన స్కిన్లో. అది ఆక్వాపోరిన్ 3 ఛానల్స్ని. ఇవి టైనీ వాటర్ పాత్వేస్ని ఉంటాయి అనమాట. అవి వాటిని యాక్టివేట్ చేస్తాయి, విచ్ హెల్ప్ వాటర్ మూవ్ ఫ్రమ్ ఇన్నర్ లేయర్స్ టు అవుటర్ లేయర్స్ ఈవెన్లీ. సో గ్లిజరీన్ అనేది వాటర్ ఒకటే టాప్ లేయర్కి తీసుకురాకుండా లోపల కూడా ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది హైడ్రేషన్. సో బ్యాలెన్స్డ్గా ఉంటుంది హైడ్రేషన్. సో దట్స్ వై యువర్ స్కిన్ లుక్స్ బౌన్సీ, స్మూత్ అండ్ ఫ్రెష్గా ఎప్పుడైనా మీరు గ్లిజరీన్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే. సో ఇప్పుడు చూద్దాం ఎందుకు అన్ని ప్రొడక్ట్స్లోని గ్లిజరీన్ ఉంటుంది అని. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అండి, ఎందుకంటే గ్లిజరీన్ ప్రతి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో ఆల్మోస్ట్ ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయండి. రీజన్ సింపుల్ అండి, బట్ పవర్ఫుల్ కూడా. ఫార్ములాని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది ఒకటి, ప్రొడక్ట్ డ్రై ఆర్ క్రాక్ అవ్వడాన్ని ప్రివెంట్ చేస్తుంది, టెక్స్చర్ ఇంప్రూవ్ చేస్తుంది, అప్లై చేసినప్పుడు ఆ గ్లైడ్ స్మూత్ ఫీలింగ్తో. ఇంకా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ బెటర్గా స్కిన్లో అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్ వల్ల వచ్చిన ఇరిటేషన్ సూట్ చేస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా అఫోర్డబుల్ అండ్ స్టేబుల్గా ఫార్ములేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట వేరే అదర్ ఇంగ్రీడియంట్స్తో. సో నెక్స్ట్ టైమ్ యూ ఫ్లిప్ యువర్ మాయిశ్చరైజర్ ఆర్ టోనర్ బాటిల్, ఛాన్సెస్ ఆఫ్ గ్లిజరీన్ విల్ బీ ఇన్ ద టాప్ 5 ఇంగ్రీడియంట్ లిస్ట్ అండి. సో ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటో చూద్దాం గ్లిజరీన్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రేషన్ అండి. గ్లిజరీన్ ఒక హ్యూమెక్టెంట్ అనుకున్నాం కదా, వాటర్ని అట్రాక్ట్ చేసి రీటైన్ చేస్తుంది, స్కిన్ హైడ్రేటెడ్ అండ్ సాఫ్ట్గా చేస్తుంది. నెక్స్ట్ బ్యారియర్ రిపేర్, స్కిన్ యొక్క న్యాచురల్ బ్యారియర్ని స్ట్రెంథెన్ చేస్తుంది, వాటర్ లాస్ తగ్గిస్తుంది, అవుటర్ లేయర్ హెల్దీగా బాగుంటుంది. నెక్స్ట్ సూదింగ్ అండ్ కామింగ్ ఏజెంట్ కూడా, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ సూదింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇరిటేటెడ్ ఆర్ సెన్సిటివ్ స్కిన్కి కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మన టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. రెగ్యులర్ యూజ్ చేస్తే, మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. డ్రై ప్యాచెస్ ఉన్న వాళ్ళకి కూడా అవి కూడా తగ్గుతాయి అన్నమాట. ఇంకా ఇది యాంటీ ఏజింగ్ సపోర్ట్, అంటే వెల్ హైడ్రేటెడ్ స్కిన్ అంటే విజిబుల్లీ ఫైన్ లైన్స్ తగ్గడం అంతే కదా. సో బెటర్ ఎలాస్టిసిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇది నాన్ కొమెడోజెనిక్, అంటే పోర్స్ని క్లాగ్ చేయదు. సో ఆయిలీ ఆర్ యాక్నే ప్రోన్ స్కిన్కి కూడా ఇది సేఫ్. ఇంకా ఇట్ ఎన్హాన్సెస్ అబ్జార్ప్షన్, అంటే స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటే వేరే యాక్టివ్స్ లైక్ నియాసినమైడ్, పెప్టైడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే రాస్తామో అది బెటర్గా పెనట్రేట్ అవుతాయి. ఇన్ షార్ట్, గ్లిజరీన్ హైడ్రేట్స్, హీల్స్, సూట్స్, స్మూతన్స్ అండ్ ప్రతి ప్రోడక్ట్ మీకోసం బెటర్ వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది గ్లిజరీన్.
సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్లిజరిన్ డైరెక్ట్లీ అప్లై చేసేసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది అండి. కానీ నా ఆనెస్ట్ ఆన్సర్ అయితే ఐ డు నాట్ రికమెండ్ డైరెక్ట్ యూసేజ్ ఆఫ్ గ్లిజరిన్ అండి. ఎందుకంటే రీజన్ సింపుల్ అండి. మీరు ప్లెయిన్ గ్లిజరిన్ పైన టాప్ లేయర్లో అక్లూజర్ ఏమీ లేకుండా డైరెక్ట్ అప్లై చేసేస్తే ఇట్ కెన్ యాక్చువల్లీ డూ ద ఆపోజిట్ ఆఫ్ హైడ్రేషన్. అంటే గ్లిజరిన్ హ్యూమెక్టెంట్ కాబట్టి వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది కదా అని అనుకున్నాం కదా. బట్ ఎయిర్లో కానీ వాటర్ హ్యూమిడిటీ తక్కువ ఉందనుకోండి, మాయిశ్చర్ తక్కువ ఉందనుకోండి, ఇట్ మే స్టార్ట్ పుల్లింగ్ వాటర్, మీ స్కిన్ లోపల నుంచి వాటర్ బయటికి పంపించేస్తుంది అనమాట, మీకు స్కిన్కి ఇవ్వాల్సింది. సో రిజల్ట్ ఏంటి, స్కిన్ ఇంకా టైట్ అయిపోతుంది, డ్రై ఆర్ ఈవెన్ ఇరిటేటెడ్గా కూడా ఫీల్ అవ్వచ్చు. సో ప్లీజ్ డు నాట్ అప్లై ప్యూర్ గ్లిజరిన్ డైరెక్ట్లీ. కానీ మీకు రియల్గా అసలు లేదు నేను గ్లిజరిన్ యూజ్ చేయాలి అంటే డైల్యూట్ చేయండి. 1 part గ్లిజరిన్లో 5 parts వాటర్ ఆర్ రోజ్ వాటర్ యాడ్ చేసి. కానీ ఇంపార్టెంట్ థింగ్ రిమెంబర్ అండి, ఆల్వేస్ పుట్ గుడ్ మాయిశ్చరైజర్ ఆన్ టాప్. సో మీకు మాయిశ్చర్ ఏదైతే ఉందో అది లాక్ అవుతుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి, చాలా డిఐవై రెసిపీస్ ఉన్నాయి మనకి ఫేస్ ప్యాక్స్ అయ్యి. పీపుల్ మిక్సింగ్ లెమన్ జ్యూస్ కలిపేస్తున్నారు, బేకింగ్ సోడా, గ్లిజరిన్ అవన్నీ. కానీ అవన్నీ ఏమి చేయకండి, ఎందుకంటే లెమన్ అండ్ బేకింగ్ సోడా చాలా హార్ష్ అనమాట. pH ఇంబ్యాలెన్స్ చేసేస్తే బ్యారియర్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. ఇన్స్టెడ్ స్టిక్ టు సేఫ్ సింపుల్ కాంబినేషన్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లిజరిన్ అనేది ఆల్రెడీ మీరు యూస్ చేసిన ప్రొడక్ట్స్లో అన్నిటిలోనే ఉంది. క్లెన్జర్స్, టోనర్స్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్, ఈవెన్ సన్ స్క్రీన్స్లో కూడా. సో యూ ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ సేఫ్లీ ఎవ్రీ డే. కానీ మీకు ఇంకా లేదు నేను ప్యూర్ గ్లిజరిన్ యూజ్ చేయాలి అంటే స్టార్ట్ విత్ యువర్ బాడీ ఫస్ట్. ముందు హ్యాండ్స్కి, లైక్ బాడీకి, ఇంకా లెగ్స్కి రాసుకోండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్తో టాప్ చేయండి అండ్ అబ్జర్వ్ ఫర్ 2-3 days అండి. మీకు స్కిన్ ఇంకా కామ్గానే బాగానే ఉంది, ఏమి కాలేదు అంటే తర్వాత ప్యాచ్ టెస్ట్ చేయండి ఫేస్ మీద. ఏ ఇరిటేషన్ లేదు అంటే నైట్ టైం మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇది. కానీ మాయిశ్చరైజర్తో ఆల్వేస్ సీల్ ఇట్ అండి. అండ్ ఇంకా రెడీమేడ్ గ్లిజరిన్ బేస్డ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, అవి పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ అండ్ సేఫ్ కూడా. మీకు కావాలంటే అవి డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్వేస్ అప్లై గ్లిజరిన్ ఆర్ గ్లిజరిన్ బేస్డ్ ప్రొడక్ట్స్ డ్యామ్ స్కిన్ మీద, అంటే కొంచెం స్కిన్ తడిగా ఉన్నప్పుడే రాసుకోండి. అండ్ మాయిశ్చరైజర్ అయితే తప్పకుండా మర్చిపోకుండా పైన రాసుకోండి. సింపుల్ రూల్ అండి, గ్లిజరిన్ వర్క్స్ బెస్ట్ విత్ వాటర్ అండ్ సీలింగ్. సో ఇదండి, గ్లిజరిన్ అనేది టైమ్లెస్ స్కిన్ కేర్ హీరో. ఇట్ హైడ్రేట్స్, రిపేర్స్, కామ్స్ అండ్ స్ట్రెంథన్స్ సైలెంట్లీ బట్ పవర్ఫుల్లీ. And it activates aquaphor in 3 channels, supports barrier and reduces transepidermal water loss, and helps every active ingredient perform better. So next time product back side lo glycerin chuste ignore aithe cheyakandi, because that one small word might be the reason your skin feels soft, balanced and glowing. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీ ఫేవరెట్ గ్లిజరిన్ బేస్డ్ ప్రోడక్ట్ నేమ్ పెట్టండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే హైడ్రేటెడ్, స్టే గ్లోయింగ్, బికాస్ ఎవ్రీ స్కిన్ స్పీక్స్. థ్యాంక్ యూ.